రాష్ట్రంలో మత సామరస్యాన్ని పాటించే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి సందేశం తెలుసుకుని వాటిని అమలు చేయాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని కాకినాడ నగరంలో ముస్లింలు శుక్రవారం ఈద్ మిలాదున్ నబీ వేడుకను శాంతి ర్యాలీగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన నగరంలో జె రామారావుపేట నుంచి ఉదయం 7 గంటల నుంచి వేలాది మంది ముస్లింలు ఈద్ మిలాదున్ నబీ ర్యాలీలతో కల్పన సెంటర్ వద్దకు చేరుకున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ యావత్ మానవాళికి శాంతి, ప్రేమ, ఐక్యత, సామరస్యాలను బోధించిన మహనీయులు మహమ్మద్ ప్రవక్తని, ఇస్లాం శాంతిని బోధిస్తుందని, మహమ్మద్ ప్రవక్త అందించిన శాంతి సందేశం ప్రపంచ మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, ముస్లిం నాయకులు ఎండి ఖాన్, ఎంఏ తాజుద్దీన్, ఎస్కే రహీం, ఎండి అన్సర్, ఎంఏ సయ్యద్, ఆసిఫ్ అలీ, సయ్యద్ అలీ, అన్వర్, మొహిద్దీన్, మొహమ్మద్, కస్మూర్, పైసల్, జారు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ పెద్ద మసీద్ వద్దకు చేరుకోగా అక్కడ రాష్ట్ర ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన ఎస్కే రహీంను మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్ ఘనంగా సత్కరించారు. అక్కడే అభివృద్ధి జరుగుతుంది, ప్రజలందరూ సుఖసంతోషంతో ఉంటారని చెప్పి ఆనాడు ఆయన సందేశం ఇచ్చారు. దాన్ని ఆచరించుకుంటూ వస్తున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా, ఒక ముస్లిం సోదరులే కాదు, అందరూ ఆచరిస్తూ ఉంటారు. అందులో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఆచరిస్తూ ఉంటారు. కానీ 1500 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయన ఇచ్చిన సందేశానికి ఎంతో శాంతి దొరికింది. అయినప్పుడు కూడా ఇంకా కొంత దుర్మార్గులు ఉన్నారు, ఇంకా అశాంతిని ప్రేరేపిస్తున్నారు. వాళ్ళంటి వాళ్ళ వల్ల ఈ రోజున ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా నష్టాలు జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మహమ్మద్ ప్రవక్త గారి సందేశం ఏదైతే ఉందో మీరందరూ కూడా ఆచరించాలి, శాంతి కోరాలి. శాంతి ఎక్కడుంటే అక్కడ మనం సమాజం అభివృద్ధి అన్ని జరుగుతున్నాయి. దానికి మహమ్మద్ ప్రవక్త గారి స్ఫూర్తిని తీసుకోవాలని మరొకసారి వాళ్ళందరినీ కోరుకుంటూ, మరొకసారి మహమ్మద్ ప్రవక్త గారి 1500 సంవత్సరాలైనా మర్చిపోకుండా ముస్లిం సోదరులు గుర్తు చేసుకుని పండుగ చేస్తున్న వారికి, అదేవిధంగా ప్రవక్త గారికి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.